రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ఎలా ఉండబోతోంది అంటే, గ్రహస్థితులు లగ్నం సింహంలోను, లగ్నాధిపతి సూర్యుడు 1వ భావం నుంచి 2వ భావానికి మార్పు చెందుతున్నాడు. శని భగవానుడు 8వ భావంలో ఉండడం మూలంగా సంక్షోభము, రహస్య సమస్యలు ఆరోగ్యంలో వచ్చేందుకు అంటే వాటి మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు. గురువు 12వ భావంలో ఉండడం మూలంగా విదేశీ ప్రయాణాలు, ఆధ్యాత్మికం వైపు మళ్ళేందుకు మన ఆలోచనలు దైవపరంగా మళ్ళేందుకు ఆధ్యాత్మికంగా వెళ్లేందుకు ప్రభావాన్ని చూపిస్తున్నాడు. రాహు 4వ భావంలో ఉండడం మూలంగా గృహము, ఆత్మ సంబంధమైనటువంటి అంశాల మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు. కేతు 10వ భావంలో ఉండడం మూలంగా కార్యము అంటే పని, వృత్తి అంటే జాబ్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఈ అంశాల మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు. శుక్రుడు 11వ భావంలో ఉండడం మూలంగా లాభము, సోషల్ నెట్వర్క్, లాభం అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకి తగ్గట్టుగా ఆ రంగంలో లాభాలు రావడము, సోషల్ నెట్వర్క్, ఈ అంశాల మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు. కుజుడు 3వ భావంలో ఉండడం మూలంగా సహోద్యోగుల మీద, స్నేహితుల మీద వాళ్ళు మంచిగా ఉండొచ్చు, చెడుగాను ఉండొచ్చు, ఈ అంశాల మీద ప్రభావం కనబడుతుంది. అయితే ఈ ప్రభావాలు మానసికంగా అంతర్ముఖ స్థితిలో ఎలా ఉండబోతున్నాయంటే, సూర్యుడు 1వ భావంలోనూ ఉండి 2వ భావంలోకి మళ్ళడం మూలంగా వ్యక్తిత్వంలోనూ ఆధిక్యతతోనూ ఆత్మవిశ్వాసం పెరిగేటట్టుగా గోచరిస్తోంది. అయితే శని భగవానుడు 8వ భావంలో ఉండడం మూలంగా రహస్య సమస్యలు, హెల్త్ యాంగ్జైటీ, దాంతోపాటు సడన్ ఎక్స్పెన్సెస్ అంటే అనుకోని ఆకస్మిక ఖర్చులు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది. రాహు 4వ భావంలో ఉండడం మూలంగా ఇంట్లో ఉన్నప్పటికీ మనసు స్థిరంగా ఉండక ఇబ్బంది కలగడము, భయాందోళనలు, భ్రమలు, ఇలాంటి వాటి మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నాడు. దీంతో పాటు మీరున్న స్థానంలో ప్రతి రంగంలో వాళ్ళు కుటుంబం దగ్గర నుంచి మీరు పనిచేసే ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకు అనవసరమైన కలహాలు అంటే కోరి మీరు పెట్టుకోవడం కానీ, లేదా ఎవరైనా మీతో పెట్టుకోవడం కానీ, ఇట్లాంటి కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు రాహు వల్ల ఏర్పడే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. సూచన ఏంటంటే కనుక, మీ అంతటా మీరు సెల్ఫ్ అనలైజేషన్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఉండడానికి కానీ, ముందుకు వెళ్ళడానికి కానీ ఈ సూచన పాటించుకోండి. అయితే వృత్తి ఉద్యోగాల్లో చూసినట్టయితే కనుక, ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశము, రికగ్నిషను అంటే మీ యొక్క పనితీరును మెచ్చుకునే అవకాశము, గుర్తింపగలిగే అవకాశం కనబడుతోంది. తర్వాత ఏవైనా ఫైల్స్ కనుక ఉంటే అంటే ఫైల్స్కి సంబంధించినవి ముందుకు కదిలే దాంట్లో ఆలస్యం జరిగే అవకాశం కనబడుతుంది. ఎంత తొందరగా ఫైళ్ళు ముందుకు కదలకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతుంది. అయితే లాంగ్ టర్మ్లో మీకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఫారెన్ అసైన్మెంట్స్ కానీ, ట్రైనింగ్ కానీ, ఈ అంశాలలో మీకు మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఎవరైనా ఫారెన్ అసైన్మెంట్స్ మీద సంతకాలు చేయడం కానీ, దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయడం కానీ చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. ఇంకా ఐటీ రంగం చూసినట్టయితే కనుక ప్రాజెక్ట్ లీడర్షిప్ లేదా టీమ్ కోఆర్డినేషను, ఈ అంశాలలో మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తర్వాత ఏదైనా కొలాబరేషను ఫారెన్తో అంటే మీరు విదేశీ సంబంధాలలో ఏదైనా ప్రయత్నం చేసినట్టయితే వాళ్ళతో గతంలో ప్రాజెక్ట్స్ తీసుకోవడంలో కానీ, వాళ్ళతో కాంటాక్ట్స్ మెయింటైన్ చేయడంలో కానీ, ఈ అంశాలలో మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. అయితే బిజినెస్ పరంగా చూసుకున్నట్టయితే కనుక, పార్ట్నర్షిప్ బిజినెస్ అనగా భాగస్వామ్య బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మంచి జరిగే అవకాశము, డెవలప్మెంట్ అయ్యే అవకాశము గోచరిస్తోంది. మార్కెటింగు, బ్రాండింగు ఎవరైనా చేయాలని అనుకుంటే కనుక కొత్త విధానంలో ప్రయత్నం చేయండి. పాతగా మోసపోసిన విధానమే కాకుండా ట్రెండీగా కొత్త రకంగా చేసినట్టయితే కనుక మీ బిజినెస్ మరింత పెరిగే అవకాశం కనబడుతోంది. తర్వాత కాంపిటీటర్స్ మీకు కొద్దిగా తలనొప్పిగా తయారయ్యే అవకాశం కనబడుతోంది. వాళ్ళతో డీల్ చేయడం కూడా అంటే వాళ్ళని సమన్వయపరచడం కూడా మీకు కొద్దిగా క్రిటికల్ అంటే కష్టతరం అయ్యేటట్టుగా కనబడుతోంది. సంయమనం పాటించుకోండి. తర్వాత ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక, శుక్రుడు 11వ భావంలో ఉండడం మూలంగా సోషల్ నెట్వర్క్ ద్వారా కొన్ని లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు కానీ, ప్రణాళికలు కానీ వేసుకున్నట్టయితే లాభం వచ్చే అవకాశం ఉంది. తర్వాత గురుడు 12వ భావంలో ఉండడం మూలంగా మీకు విదేశాల దగ్గర నుంచి ఇన్కమ్ సోర్సు అంటే ధనపరంగా అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ట్రావెల్ పరంగా అంటే ప్రయాణాల పరంగా మీరు ధన నష్టం కానీ, డబ్బుల నష్టం కానీ, లేదా అనవసరమైన ప్రయాణాలు చేయడం వల్ల టిక్కెట్ల నష్టం కానీ, ఇట్లాంటివి జరిగే అవకాశము అంటే ఖర్చు ఎక్కువగా వెళ్లేందుకు అవకాశం
అవకాశం ఉంది. శని భగవానుడు 8వ భావంలో ఉండడం మూలంగా సడన్గా రిపేర్లు, వస్తువులు కావచ్చు, లేదా మీ వాహనాలు కావచ్చు, లేదా మీ గృహం కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా రిపేర్లు చేయించవలసిన పరిస్థితి ఏర్పడచ్చు. దీంతో పాటు మెడికల్ కానీ లేదా తెలియని గుప్తంగా కొన్ని ఖర్చులు, అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. అప్పటి వరకు మనకి తెలియదు అది అనవసరమని, కానీ ఆ ఖర్చు వచ్చి మీద పడే అవకాశం గోచరిస్తున్నది. పెట్టుబడులు పెట్టేటప్పుడు మీరు లాంగ్ టర్మ్కి ప్లాన్ చేసుకున్నట్టయితే లాభాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. రియల్ ఎస్టేట్ మీద ఎక్స్పాన్షన్ కోసం అయితేనే చేయండి. కొత్తగా కొనుక్కోవడం కాకుండా ఇంకా కొంత కొనడానికి, ఉన్న దాని మీద ఇంకొంచెం ఎక్కువ కొనడానికి మాత్రము పెట్టుకునేటట్టుగా చేసుకోండి. ఇంకా దాంపత్యము అంటే మన కుటుంబము సంబంధాలు ఎలా ఉండబోతున్నాయంటే రాహు 4వ భావంలో ఉండడం మూలంగా కొద్దిగా ఇంటి పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశము, కలతలు, గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల విషయంలోనూ మరీ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళ అంటే మీ ఇంట్లో ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ ఉంటే కనుక వాళ్ళకి వాళ్ళ ద్వారా కూడా సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. సామరస్యంగా అంటే వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి. తర్వాత మీ యొక్క పార్ట్నర్ అంటే భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, కమ్యూనికేషన్ విషయంలో అంటే కొన్ని విషయాలు చెప్పకపోవడం కానీ, దాచిపెట్టడం కానీ జరిగే అంశంలో గొడవలు చెలరేగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు పాటించుకోండి. తర్వాత ఏదైనా బెనిఫిట్స్ అంటే లాభాలు ఎందులో ఉన్నాయంటే అందరూ కలిసి తీర్థయాత్రలు చేయడం కానీ, లేదా వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. సంతానపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందికరంగా కనిపించట్లేదు. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ మాసం అద్భుతంగా ఉండబోతోంది. ప్రయత్నం చేసుకోవచ్చు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి సమస్యతో పాటు ఎక్కువ మానసిక ఆందోళన, ఒత్తిడి వచ్చే అవకాశం కనబడుతోంది. దాంతోపాటు పొట్టకు సంబంధించి, లివర్కి సంబంధించి, జాయింట్స్, నీ అంటే ఎక్కడైతే జాయింట్లు ఉంటాయో మోకాళ్ళు ఇలాంటి ప్రాంతాలలో కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా దేశ ఆర్థిక, రాజకీయ, రక్షణ విభాగం చూసినట్టయితే కనుక రాజకీయ రంగంలో క్యాబినెట్ డెసిషన్సు, లేదంటే స్టేట్ లెవెల్లో ఎలక్షన్సు, పాలసీలు చేంజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఆర్థిక రంగంగా చూసుకున్నట్టయితే కనుక స్టాక్ మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ రావడము, ఫారిన్ ట్రేడు, బ్యాంకింగు ఇవి కొద్దిగా మార్పులు చేర్పులు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. రక్షణ విభాగం చూసినట్టయితే కనుక మిలిటరీలో అంటే రక్షణ విభాగంలో కొద్దిగా మార్పులు చేర్పులు రావడము, టెక్నికల్గా కొద్దిగా అడ్వాన్స్డ్ అవ్వడము ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువ శాతం కనబడుతోంది. కోస్టల్లో సెక్యూరిటీని బలపరిచేందుకు అవకాశాలు ఉన్నాయి. సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ఎడ్యుకేషను, స్కిల్ డెవలప్మెంటు దీంట్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. సింహరాశి వారికి లీడర్షిప్, మేనేజ్మెంటు, సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఈ రంగాలలో ఉన్న వాళ్లకు విజయంతో పాటు పురోగతి కూడా గోచరిస్తున్నది. ఇంకా ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నట్టయితే కనుక 12వ భావంలో గురుడు సంచారం చేస్తూ ఉండడం మూలంగా ఫారిన్ వెళ్ళే అవకాశాలతో పాటు ధార్మికమైన దానాలు కానీ, క్షేత్రాలు కానీ, ధర్మాలు కానీ, పూజలు కానీ ఇలాంటి అంశాలలో ఎక్కువగా ఇన్వాల్వ్ అంటే ఎక్కువగా శాతము సమయాన్ని గడిపేందుకు అవకాశాలు కనబడుతోంది. తర్వాత ఏదైనా మంత్రజపం చేయడం కానీ, మెడిటేషన్ కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తర్వాత మీకు ఏదైనా అడ్డంకులు లేదంటే అబ్స్టకిల్స్ అంటారు, అడ్డంకులు, ఆటంకాలు కనుక వచ్చినట్టయితే తప్పనిసరిగా దైవ దర్శనం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇంకా మీకు చెప్పదగినటువంటి మంత్రాలు సూర్యాయ నమః అంటే సూర్యుడికి సంబంధించి ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు, ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 54 సార్లు, ఓం రాహవే ఓం కేతవే నమః అనే ఈ మంత్రాలను 27 సార్లు జపించుకున్నట్టయితే దైవపరంగాను గ్రహపరంగాను కూడా సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగులు గోల్డ్ కలరు అంటే బంగారు రంగు, ఆరెంజ్ కలరు, లేత పసుపు రంగు. శుభ సంఖ్యలు 1, 10, 19, 28. వారాలు మీకు ఆదివారము, గురువారము కలిసి వచ్చే వారాలు. మీరు ఏ పని చేసుకోవాలన్నా ఈ వారాలు, ఈ సంఖ్యలు, ఈ రంగులతో కలిగినటువంటి వస్త్రధారణ చేసుకున్నట్టయితే కార్య అనుకూలత కలిగే అవకాశం ఉంది. అయితే మీరు ఈ మాసంలో పూజించవలసిన దైవము శ్రీ సూర్యనారాయణ స్వామి వారు అనగా రవిగ్రహానికి సంబంధించి సూర్యుడిని, గణపతిని. ఏదైనా అబ్స్టకిల్స్ అంటే ఇందాక చెప్పినట్టుగా ఆటంకాలు ఉన్నవాళ్ళు వినాయకుడిని కనుక పూజ చేసినట్టయితే అంటే మీ సంకల్పము, మీ ఆటంకము ఏదో చెప్పుకొని అప్పుడు వినాయకుడిని కనుక పూజ చేసుకున్నట్టయితే ఆ ఆటంకాలు తొలగిపోయే అవకాశం కనబడుతుంది. ఇది సంపూర్ణ విశ్లేషణ. ఈ రాశిలో ఉండేవారికి గోచార రీత్యా సూచనలు, మంత్రాలు, ఉపాయాలు. నమస్తే.